నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నారు. ఈ రోజుల్లో హార్ట్ అటాక్లు వచ్చినా కూడా చాలా వరకు జయించగలుగుతున్నారు. చిన్న చిన్న సిటీస్లోనే ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ లేకపోవడం వల్ల, దాన్ని తొందరగా ఫైండ్ అవుట్ చేయకపోవడం వల్ల కూడా చాలా వరకు చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. దీనికి సంబంధించి అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎర్లీ స్టేజ్కి ఫైనల్ స్టేజ్కి డిఫరెన్స్ ఏంటి, అసలు క్యాన్సర్ని ఏ విధంగా జయించాలి, క్యాన్సర్లో టెస్ట్లు ఏముంటాయి, వీటన్నిటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కౌశిక్ పోల్సాని, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ క్యాన్సర్ సర్జన్, కాంటినెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా క్యాన్సర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్కారం. చాలా వరకు మనం అనుకున్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది చాలా పెద్ద సమస్య అయిపోయింది క్యాన్సర్ అనేది. దీనికి సంబంధించి అసలు క్యాన్సర్ అంటే వాళ్ళకి అవేర్నెస్ ఉన్నా కూడా అసలు ఏంటి అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి సార్? క్యాన్సర్ అంటే మన శరీరంలో ఉన్న ఒక కణం అది అబ్నార్మల్గా బిహేవ్ చేస్తే దాన్ని క్యాన్సర్ అంటాం. సో అది అబ్నార్మల్గా బిహేవ్ చేసినప్పుడు మన శరీరంలో ఉన్న చాలా కణాలు రెగ్యులర్గా మళ్ళీ పుడుతుంటాయి. అవి అబ్నార్మల్గా పుట్టినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి మన శరీరంలో మెకానిజం ఉంటుంది. కానీ కొన్ని సెల్స్ వాటిని తప్పించుకొని క్యాన్సర్లా మారుతాయి. అందుకే అప్పుడు అది పెద్ద గడ్డలా అవుతుంది. ముఖ్యంగా సార్ అంటే క్యాన్సర్ వచ్చింది అని అందరూ అనుకుంటుంటారు. సో క్యాన్సర్ వచ్చింది, వారికి వచ్చింది అని వింటూ ఉంటాం. విన్న తర్వాత వాళ్ళు కూడా అంటే ఈ క్యాన్సర్ని మేము ఫైండ్ అవుట్ చేయాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి అనేది కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్యాన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి అసలు టెస్ట్లు ఏమైనా ఉంటాయి, అసలు ఏం టెస్ట్లు ఉన్నాయి, అవి ఎలా చేస్తారు? సో మనకు క్యాన్సర్ అనేది కనుక్కోవడానికి మనకు ఏదైనా సిమ్టమ్స్ అంటే ఏదైనా నొప్పి కానీ, ఎక్కడైనా గడ్డలాగా రావడం కానీ, లేదంటే ఎక్కడి నుంచైనా నీరు లాంటి చీము లాంటి డిశ్చార్జ్ రావడం కానీ, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ వెరీ వేగ్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఇది ఉంటే కంపల్సరీ క్యాన్సర్ అని చెప్పలేము. సో అందుకే మనకు ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా అట్లీస్ట్ లోకల్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా నిజంగానే వరీసం ఉంటే వాళ్ళు చెప్తారు. అది కాకుండా మనకు ఇప్పుడు కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఎస్పెషలీ కామన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, మగవాళ్ళల్లో ప్రాస్టేట్ క్యాన్సర్, ఆడవాళ్ళల్లో గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ క్యాన్సర్, ఇవన్నిటికీ స్క్రీనింగ్ టెస్ట్స్ అని ఉంటాయి. సో ఇవేంటంటే చాలా చీప్, చిన్న టెస్ట్, సింపుల్ టెస్ట్. మనకు ఒక రికమెండెడ్ పీరియడ్లో కొన్ని టెస్ట్ ఒక సంవత్సరానికి ఒకసారి, కొన్ని టెస్ట్ 3 సంవత్సరాలకు ఒకసారి రెగ్యులర్గా చేసుకుంటే మనకు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా అది చాలా ఎర్లీ స్టేజ్లో దొరికిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు క్యాన్సర్ అంటే గడ్డ అని అందరు అనుకుంటుంటారు. సో మనకి ఇన్నర్ పార్ట్లో గడ్డలు అవుతుంటాయి. సో బయట పార్ట్లో కూడా గడ్డలు అయినప్పుడు దాన్ని క్యాన్సర్గా పరిగణించవచ్చా? ఎస్. సో గడ్డలు అనేటివి ట్యూమర్ అంటాం. ఇంగ్లీష్లో గడ్డ అనే అర్థానికి ట్యూమర్. ఆ ట్యూమర్స్ మనకు క్యాన్సర్ కావచ్చు, క్యాన్సర్ కాకపోవచ్చు కూడా. సో మనకు క్యాన్సర్ అంటే నేను ఏం చెప్పాను, అది అబ్నార్మల్గా గ్రో అయ్యి అన్కంట్రోల్డ్గా గ్రో అయితేనే క్యాన్సర్ ఉంటుంది. అదే ట్యూమర్స్ కొన్ని కంట్రోల్డ్గా కూడా గ్రో అవుతాయి. మన కొవ్వు గడ్డ అంటాము, లేకపోతే మన లింఫ్ నోడ్స్ ఉంటాయి, అట్లాంటివి కూడా ట్యూమర్స్ అంటాం. కానీ అవి కంట్రోల్డ్గా గ్రో అయ్యి వాటి వల్ల ఏం హామ్ ఉండదు కాబట్టి వాటిని బినైన్ ట్యూమర్స్ అంటాం. క్యాన్సర్ని మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని అంటాం. సో అట్లా మనకు బినైన్ ట్యూమర్స్ని, క్యాన్సర్ ట్యూమర్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి అత్యంత అవసరమైన టెస్ట్ బయాప్సీ. బయాప్సీలో ఏం చేస్తామంటే ఒక చిన్న సూదితోని దాని నుంచి కొంచెం చిన్న ముక్క తీసుకొని దాన్ని మనం పెథాలజీ డాక్టర్స్ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళు మైక్రోస్కోప్లో చూసి ఇది నిజంగానే క్యాన్సరా లేకపోతే నాన్ క్యాన్సరస్ గడ్డనా అని చెప్పగలుగుతారు మనం. సో ముఖ్యంగా ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉండొచ్చు? సో క్యాన్సర్ అనేది మనకు ఎక్కడ వచ్చిందనే దాన్ని బట్టి దాని లక్షణాలు వేరేలా ఉంటాయి. కానీ కామన్ సిమ్టమ్స్ ఏంటిదంటే మనకు బ్రెస్ట్లో కానీ శరీరంలో ఎక్కడే గడ్డ వచ్చినా దాన్ని వెంటనే చెక్ చేయించుకోవాలి. నోటులో 2 వారాలు దాటి మానని పుండు ఉంటే వెంటనే చెక్ చేయించుకోవాలి. మనకు గత 2-3 నెలల్లో బరువు చాలా సిగ్నిఫికెంట్గా 5-10 కేజీలు తగ్గిపోతే
ఇమీడియట్గా చెక్ చేయించుకోవాలి. మోషన్లో రక్తం వచ్చినా, వాంతులు రెగ్యులర్గా అయ్యి దానిలో రక్తం వచ్చినా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ వచ్చినంత మాత్రాన క్యాన్సర్ ఉందని కాదు, కానీ ఉండే సంభావన ఉంటుంది కాబట్టి అవి రూల్ అవుట్ చేయించుకోవడానికి చెక్ చేయించుకుంటే మనకు దాన్ని తొందరగా పసిగట్టవచ్చు. రైట్, మీరు అన్నట్టు మోషన్లో బ్లడ్ అన్నారు కాబట్టి సో పైల్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి. సో అది కూడా లైక్ యాజ్ ఎ క్యాన్సర్గా పరిగణించవచ్చా? లేదు, అందుకే నేను చెప్పిన ఇవి ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని కాదు. ఇవన్నీ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ కాదు కాబట్టి క్యాన్సర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మోస్ట్ కామన్ క్యాన్సర్ మోషన్లో రక్తం రావడానికి ఇంకా కూడా పైల్సే. మీకు 70-80% మందిలో పైల్సే ఉంటుంది. కానీ ఎప్పుడు మనం దాన్ని టెస్ట్ చేసుకోవాలి? ఎస్పెషలీ వయసు పెరుగుతున్నా కొద్దీ మనకు 50 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి బయట పైల్స్ ఉన్నా కూడా కంపల్సరీ మనం కొలనోస్కోపీ అని చేస్తాం. చిన్న కెమెరాతోని మొత్తం పెద్ద పేగుని చెక్ చేస్తారు. అట్లాంటివి చేసుకోవాలి, ఎందుకంటే అట్లాంటి వాళ్ళల్లో అవి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనకు వయసు పెరుగుతున్నా కొద్దీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంటుంది. మనకు క్యాన్సర్ ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి సొల్యూషన్ కావాలి. సో ముఖ్యంగా ఈ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఆ ట్రీట్మెంట్కి సంబంధించి అంటే ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేసినప్పుడు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకసారి వచ్చిందంటే క్యాన్సర్ చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో మాకు క్యాన్సర్ అని ఎవరికైనా తెలియగానే ఫస్ట్ వాళ్ళలో భయం, చాలా భయం ఉంటుంది. మనకు ఇంకా కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ భయం. మనకు అది ఏమవుతుంది, మనం బతుకుతామా లేదా ఎందుకంటే అని చాలా టెన్షన్ ఉంటుంది. సో దానికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు క్యాన్సర్ గురించి ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకు ఏదైనా మనకు తెలియని దాని గురించే మనకు భయం ఉంటుంది, క్యాన్సర్ అనే కాదు. సో మనకు ఎంత దాని గురించి తెలుసుకోగలితే అంత దాన్ని ఫైట్ చేసి మనం దాన్ని గెలవగలిగే ఛాన్స్ ఉంటుంది. సో క్యాన్సర్ అని తెలియగానే దానికి మేము 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. సో మనకు ఏదైనా క్యాన్సర్ అని డౌట్ ఉంటే దాని మొదటి భాగం ఏంటంటే అది నిజంగానే క్యాన్సర్ అని ప్రూవ్ చేయడం. దానికి మీకు ఆల్రెడీ చెప్పినట్టు బయాప్సీ చేస్తాం. ఆ బయాప్సీలో చిన్న ముక్కలో వాళ్ళు క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేస్తారు. నెక్స్ట్ ఒక్కసారి మనకు క్యాన్సర్ అని ప్రూవ్ అయినాక నెక్స్ట్ మన అవుట్కమ్ అంటే మనము దాన్ని జయించగలుగుతామా, దాన్ని క్యూర్ చేయగలుగుతామా అనే దాన్ని డిసైడ్ అవ్వడానికి స్టేజెస్ లాగా డివైడ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద సాలిడ్ క్యాన్సర్స్ అంటే ఈ ఆర్గన్ క్యాన్సర్స్ 4 స్టేజ్ల్లో డివైడ్ అవుతాయి. మొదటి స్టేజ్లో ఉండే క్యాన్సర్స్లో 95% కన్నా ఎక్కువ క్యాన్సర్స్ క్యూరబుల్ ఉంటాయి. 4వ స్టేజ్లో మనకు తెలిస్తే 5% కన్నా తక్కువ క్యాన్సర్లు క్యూరబుల్ ఉంటాయి. సో మనకు క్యాన్సర్ అని తెలియగానే మీకు డాక్టర్ కొన్ని టెస్ట్ అడ్వైజ్ చేస్తారు. కొన్ని స్కాన్స్, సిటీ స్కాన్ కానీ, పెట్ స్కాన్ కానీ, ఎంఆర్ఐ, ఇట్లా వేరే క్యాన్సర్స్కి వేరే టెస్ట్ అడ్వైజ్ చేస్తే మనకు అది ఎన్నో స్టేజ్లో ఉందనేది తెలుస్తుంది. సో ఆ స్టేజ్ బట్టి మనకు ట్రీట్మెంట్ ఇది 2వ స్టెప్, స్కాన్స్ చేయడం. మన 3వ స్టెప్ ఏంటిది? 3వ స్టెప్లో ట్రీట్మెంట్కి క్యాన్సర్కి 3 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి ఆపరేషన్, సర్జరీ, 2వది మందులు ఇచ్చేసి ఇది కీమోథెరపీ, 3వది రేడియేషన్ అంటే మనకు ఒక పవర్ఫుల్ ఎక్స్రేస్ లాంటి వాటితోని మనం ఆ ట్యూమర్ని టార్గెట్ చేస్తే ఆ ట్యూమర్ సెల్స్ని డిఫీట్ చేయవచ్చు. సో ఇవి 3 ఆర్ ద బేసిక్ స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్స్. ముఖ్యంగా క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో ఫైండ్ అవుట్ చేయకపోతే, ఒకవేళ చేస్తే ట్రీట్మెంట్ చేయగలుగుతాం, చేయకపోతే ఎంతవరకు అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది? సో మీకు చెప్పినట్టు స్టేజ్ బట్టి ఉంటుంది. 4th స్టేజ్లో మీకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఏంటంటే మనం దాన్ని క్యూర్ చేయలేం, కానీ ఇబ్బంది లేకుండా లైఫ్ ఎంత కుదిరితే అంత ప్రొలాంగ్ చేయడం అప్పుడు మన గోల్ ఉంటుంది. అదే మొదటి స్టేజ్లో ఉంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 2వది 3వ స్టేజ్లో మనకి ఏమవుతుందంటే 3వ స్టేజ్లో కూడా క్యాన్సర్ క్యూర్ చేయవచ్చు, కానీ క్యాన్సర్ అనేది అది రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది చిన్న కణాలు మనకు కనిపించేటి వాటినే మనం ట్రీట్ చేయగలుగుతాం, కానీ క్యాన్సర్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ స్టేజ్ పెరుగుతున్నా కొద్దీ అది రిటర్న్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంటాయి. ఏ క్యాన్సర్ అనేది ఎక్కువగా డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎస్. సో మనకు క్యాన్సర్స్ మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గన్ నుంచి క్యాన్సర్ రావచ్చు, కానీ కొన్ని జాగాల్లో క్యాన్సర్ వస్తే బిహేవియర్ వాటిది బాగుంటుంది, కానీ కొన్ని ఆర్గన్స్లో క్యాన్సర్ వస్తే వాటి బిహేవియర్ అంత బాగుండదు. మనకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇవన్నీ ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజ్లో దొరికితే వాళ్ళ క్యూర్ రేట్స్ చాలా బాగుంటాయి. కానీ మనకు మెయిన్ లంగ్లో, పొట్టలో ఉండే ప్యాంక్రియాస్ గ్రంథం కానీ, గాల్ బ్లాడర్ గ్రంథం కానీ, వీటి క్యాన్సర్స్ చాలా డేంజరస్.
మనకు మోస్ట్ ఆఫ్ ద టైం అవి మనకు 3వ స్టేజో 4వ స్టేజ్లోనే తెలుస్తుంది. మొదటి స్టేజ్లో తెలియడం చాలా తక్కువ. కానీ మొదటి స్టేజ్తో తెలిసినా కూడా కంపేర్ టు ప్రతి ఆర్గన్ క్యాన్సర్ వేరే వేరే రకమైన అవుట్కమ్స్ ఉంటాయి. సో ప్యాంక్రియాస్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేటివి చాలా భయంకరమైన క్యాన్సర్స్. మీరు అన్నట్టు గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చినప్పుడు గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే సరిపోతుంది కదా సార్? సో మనకు గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది మళ్ళీ స్టేజ్. సో వేరే దగ్గరికి స్ప్రెడ్ అయినప్పుడు ఇప్పుడు మనకు కొందరికి లంగ్స్లో స్ప్రెడ్ అవుతుంది, కొందరికి బొక్కలో స్ప్రెడ్ అవుతుంది. సో అట్లాంటి దానిలో మనం తీయలేము. సో అట్లాంటి దానిలో మనకు ఓన్లీ కీమోథెరపీ. కానీ మీరు అన్నట్టు మొదటి స్టేజ్లో 2వ స్టేజ్లో ఉంటే గాల్ బ్లాడర్ లివర్కి అతుక్కొని ఉంటుంది. సో కొంచెం లివర్ తీసేస్తే ఇట్ ఈస్ స్టిల్ క్యూరబుల్. కానీ అన్ఫార్చునేట్లీ మనకు మొదటి స్టేజ్లో దొరకదు. అండ్ మనము సర్జరీతోని కనిపించే డిజీజ్నే తీయగలుగుతాం. అందుకే ఎప్పుడు స్టేజ్ పెరుగుతున్న కొద్దీ మనకు కనిపించని చిన్న చిన్న కణాలని టార్గెట్ చేయడానికి మేము మెడికల్ ఆంకాలజిస్ట్ వాళ్ళు కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఇలాంటి రకరకమైన డ్రగ్స్ ఇచ్చి దాన్ని ఆ కనిపించని సెల్స్ని కూడా టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే క్యాన్సర్ వచ్చింది అంటే లైక్ యాజ్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. సో అది మిగతా పార్ట్లకు కూడా పాకుతూ పోతూ ఉంటుందా, లేకపోతే అక్కడే ఇంకెక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందా? టోటల్ బాడీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందా? యూజువల్గా మనకు మొత్తం బాడీకి స్ప్రెడ్ అవ్వదు. మనకేమవుతుందంటే మనకు శరీరంలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉంటాయి, లంగ్స్, లివర్ ఇట్లాంటి ఆర్గన్స్ ఉంటాయి. సో మనకు మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఫస్ట్ లోకల్గానే పెరుగుతాయి. సో బ్రెస్ట్ లాంటి చిన్న గడ్డ వచ్చి అది ఫస్ట్ మెల్లిమెల్లిగా అక్కడే పెరుగుతుంటుంది. అది పెరుగుతున్న కొద్దీ మనకేమవుతుందంటే అందులో నుంచి చిన్న రక్త కణంలోకి ఎంటర్ అవుతుంది. ఆ రక్త కణంలో నుంచి మళ్ళీ బాడీలో ఎక్కడికైనా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఎంత చిన్నగా ఉన్నప్పుడే మనం అంత తొందరగా దాన్ని గుర్తుపట్టగలిగితే దాన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అంటే క్యాన్సర్కి సంబంధించి అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ప్రతి రంగంలో అంటే హార్ట్కి కావచ్చు, మిగతా వాటికి కూడా చాలా వరకు అడ్వాన్స్ టెక్నాలజీ సర్జరీస్ వచ్చాయి. సో క్యాన్సర్లో అట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ సర్జరీస్ ఉన్నాయా, ఉంటే చేస్తున్నారా? సో దానివల్ల రిజల్ట్ వస్తుందా? ఎస్, డెఫినెట్గా చేస్తున్నాము. ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ముందు క్యాన్సర్ అంటేనే రాడికల్ సర్జరీ, అంటే ఇంత పెద్ద కోత చేసి మొత్తం తీసేయాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మనకు మినిమలీ ఇన్వేజివ్ అంటే చిన్న చిన్న హోల్స్ నుండి పెద్ద పెద్ద క్యాన్సర్ సర్జరీస్ని ట్రీట్మెంట్ చేయగలుగుతాం. దానికి మనకి ఇప్పుడు ముందు ఇన్ని రోజులు లాప్రోస్కోపీతో చేస్తుండే, బట్ ఇప్పుడు ద లేటెస్ట్ టెక్నాలజీ ఈజ్ రోబోటిక్ సర్జరీ. అంటే రోబో వచ్చి సర్జరీ చేయదు, కానీ రోబోకి కొన్ని స్పెషల్ అడ్వాన్స్మెంట్స్తోని దాన్ని మేమే యాజ్ అ సర్జికల్ ఆంకాలజిస్ట్ దాన్ని కంట్రోల్ చేస్తే మనము చిన్న చిన్న హోల్స్ నుంచి వేరే డిఫికల్ట్ ఏరియాస్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి ఆ క్యాన్సర్ గడ్డని బయటికి తీసే ఛాన్సెస్ పెరిగినాయి ఇప్పుడు. అంటే ఈ రోబోటిక్ సర్జరీ ద్వారానే అది చేయొచ్చా? ఎస్, రోబోటిక్ సర్జరీతోనే చేయొచ్చు. దాంతో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ముందు మనకు పొట్టంతా కట్ చేసి తీసేదాన్ని ఇప్పుడు చిన్న ఒక్కొక్క సెంటీమీటర్ హోల్స్ నుంచి తీసేసేయచ్చు. లైక్ యాజ్ ఏ లాప్రోస్కోపీ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ రోబోట్. అంటే లాప్రోస్కోపీ సర్జరీ కూడా ఉంది. లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు. సో మనకు లాప్రోస్కోపీ ఏంటంటే మనకు లిమిటెడ్ టెక్నాలజీ ఉంటుంది దానిలో టెక్నాలజీ ఏముండదు. లాప్రోస్కోపీ ఒక మన చెయ్యిలాగా మూవ్ అవ్వలేదు, దానికి మనకు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది ఒకటే డైరెక్షన్లో మూవ్ అవ్వగలుగుతారు. అదే రోబోటిక్ చెయ్యి ఏంటంటే అది ఆల్మోస్ట్ మన మనిషి చెయ్యిలాగానే తిరుగుతుంది. సో మనకి లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీస్తోని ఆ చిన్న కట్ వల్ల మీరు ఇంతకుముందు 2 వారాలు 3 వారాలు పట్టేది ఇప్పుడు 3 రోజులు 4 రోజుల్లో రికవర్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్యాంక్రియాస్కి వచ్చింది క్యాన్సర్, సో పక్కకి లివర్ అనేది ఉందనుకో. సో దానికి సంబంధించి ఒకవేళ అటాక్ అయిందా లేదా అనేది మీకు ఇంకా ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. సో అలాంటి టైంలో సర్జరీ చేసినప్పుడు లివర్కి కూడా మళ్ళీ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? సో దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయగలుగుతారు? సో అందుకే మనకు ఫస్ట్ పెట్ స్కాన్ ఏదైతే ఉంటుందో దానిలో 100% మందిలో మనకు అది స్ప్రెడ్ అయిందా లేదా చెప్పదు. అది ఓన్లీ 90% యాక్యురసీతోనే చెప్పగలుగుతుంది. సో అప్పుడు ఆపరేషన్ చేస్తున్నాం అనుకోండి, అదే టైంలో కనిపిస్తే మనం ఇంకా ఆపరేషన్ అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే ప్యాంక్రియాస్కి అయ్యే ఆపరేషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ ఆపరేషన్స్ అంటాం, విపుల్స్ సర్జరీ అంటాం. అది ఆల్మోస్ట్ 4-5 గంటలు నడిచి పేషెంట్ రికవరీ అవన్నీ చాలా డిఫికల్ట్ సర్జరీ. సో అలాంటి సర్జరీకి అది వేరే దగ్గరికి లివర్కి కానీ అక్కడిక్కడికి స్ప్రెడ్ అయితే అలా చేయొద్దు. కానీ అప్పుడు మనకు కనిపించకుండా చిన్న చిన్న కణాలు ఉండొచ్చా అంటే ఉండొచ్చు, అది మనకు చెప్పలేము. అందుకే మన క్యాన్సర్లో కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, ఎస్పెషల్లీ ప్యాంక్రియాస్లో కీమోథెరపీ అనేది 100% తీసుకోవాలి. ఈవెన్ ఆపరేషన్ చేసి మొత్తం తీసేసినా కూడా కీమోథెరపీ తీసుకోవాలి.
అయినా కూడా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకు స్ట్రిక్ట్ ఫాలో అప్, ప్రతి క్యాన్సర్ పేషెంట్లో ఫాలో అప్ అనేది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. మీకు ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా అయిపోయింది అని ఉండదు. యూజువల్ ఫాలో అప్ మనకి ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి రెగ్యులర్ చెకప్స్ చేయాలి ఫస్ట్ 2 ఇయర్స్, తర్వాత ఎవ్రీ 6 మంత్స్. ఒకవేళ 5 సంవత్సరాలు మనకు రాలేదంటే తర్వాత వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఫాలో అప్. కానీ యూజువలీ క్యాన్సర్ వస్తే మాత్రం లైఫ్ లాంగ్ ఒక రెగ్యులర్ ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. దీంట్లో సార్ ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి, అసలు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో అసలు ఏం చేస్తారు? సో మనకు ఇన్ని రోజులు మెడిసిన్స్లో కీమోథెరపీ అని ఉండేది. కీమోథెరపీ మన క్యాన్సర్ మనం రక్త కణాలలో ఎక్కిస్తే అది పోయి క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేస్తుండే. ఈ టెక్నాలజీతోని వాళ్ళు ఇమ్యూనోథెరపీ అనేది కనుక్కున్నారు. మనకేంది రెగ్యులర్గా ఏమైనా జ్వరం వచ్చినా ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా మన శరీరంలోనే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి మనకు ఆ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసేస్తుంది. అందుకే మనకు వైరల్ ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని మెడిసిన్స్తో తీసుకుంటే బాడీయే దాన్ని క్లియర్ చేసేస్తుంది ఆ ఇన్ఫెక్షన్ని. సో ఈ క్యాన్సర్ సెల్స్కి ఏం స్పెషాలిటీ ఉంటుందంటే మనకు అవి అబ్నార్మల్ సెల్స్ కానీ ఆ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి దాచుకునే అబిలిటీ ఉంటుంది. సో ఈ ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే ఇమ్యూనోథెరపీ వెళ్ళి ఆ క్యాన్సర్ని మన ఇమ్యూన్ సిస్టమ్ నుంచి దాచుకునే అబిలిటీని తీసేస్తుంది. సో ఇమ్యూనోథెరపీ వెళ్ళి క్యాన్సర్ని అటాక్ చేయదు, అది మన అబిలిటీని తీసేస్తే మన ఇమ్యూన్ సిస్టమే వెళ్ళేసి క్యాన్సర్ని క్లియర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీతోని ఇంతకుముందు కొన్ని స్టేజ్ 4 క్యాన్సర్స్లో చాలా మరి 3 నెలలు 6 నెలలు ఉండే లైఫ్ స్పాన్ని అది చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఇప్పుడు అన్నట్టు క్యాన్సర్ ఆఫ్ స్టేజెస్ ఉన్నాయి, అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. అంటే ఫస్ట్ స్టేజ్లో మెడిసిన్తో కవర్ చేసుకోవచ్చు అనుకుంటా మ్యాక్సిమం. అంటే మీరు ఫైండ్ అవుట్ చేసిన క్యాన్సర్ని బట్టి ఇది మెడిసిన్తో కవర్ అవుతుందా, సర్జన్కి వెళ్తుందా? సో ఈ విధంగా మనకున్న రోబోటిక్ సర్జన్ ఉంది, లేజర్ ఉంది, ల్యాప్రోస్కోపీ ఉంది. సో 4 స్టేజెస్లో ఏ స్టేజ్లో ఏ సర్జరీకి వెళ్ళొచ్చు మనం? సో యూజువలీ మనకు ప్రతి ఆర్గన్లో ట్రీట్మెంట్ వేరీ ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి 3 అవసరం పడతాయి, ఏది కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ స్టేజ్ బట్టి. అదే మన పెద్ద పేగు కోలాన్ క్యాన్సర్ వస్తే దానిలో మనం రేడియేషన్ ఇవ్వము, అందులో ఓన్లీ కీమోథెరపీ ఇంకా సర్జరీ సరిపోతుంది. అదే ఇప్పుడు చాలా ఎర్లీ స్టేజ్లో స్టేజ్ 1 ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఓన్లీ సర్జరీ కూడా సరిపోతుంది, కీమోథెరపీ రేడియేషన్ ఏం కూడా అవసరం ఉండకుండా చేయగలుగుతాం. సో ఎవ్రీ క్యాన్సర్ ఈజ్ స్పెసిఫిక్. అందుకే ఇప్పుడు క్యాన్సర్లో వచ్చే అడ్వాన్స్మెంట్స్ ఎంత అవుతున్నాయంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు బీ ప్రిసైజ్లీ ట్రీటెడ్. అందులో దాన్ని మనం ప్రిసిషన్ ఆంకాలజీ, వేర్ ప్రతి క్యాన్సర్ పేషెంట్ ఒక్క రకంగా ట్రీట్ చేయరు. సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటే బ్రెస్ట్ క్యాన్సర్ 2 పేషెంట్స్లో ట్రీట్మెంట్ వేరే వేరే ఉండొచ్చు. సో మనకు పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దానికే ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా మేము ఫర్దర్గా ఒక్క స్పెషాలిటీనే చూస్ చేసుకొని దానిలోనే ఇంకా స్పెషలైజ్ అవుతున్నాం. ముఖ్యంగా ఈ క్యాన్సర్లో ఇటు మేల్ ఉన్నారు, అటు ఫీమేల్ ఉన్నారు. ఈ ఇద్దరికి వచ్చే క్యాన్సర్లలో ఎక్కువగా మేల్లో వచ్చే క్యాన్సర్ డేంజరా, ఫీమేల్లో వచ్చే క్యాన్సర్ డేంజరా? సో మేల్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ మనకి ఓరల్ క్యావిటీ అండ్ లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి, ఎందుకంటే మేల్స్లో స్మోకింగ్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అండ్ ఫీమేల్స్లో మనకు భారతదేశంలో టాప్ 2 క్యాన్సర్స్ ఆర్ ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, నెక్స్ట్ ఇది సర్విక్స్, మన గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. సో అన్ని 4 క్యాన్సర్లో లంగ్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ డేంజరస్, ఎందుకంటే మనకు దొరకడం కూడా తొందరగా దొరకదు. వేరేది మిగతా 3 క్యాన్సర్లు ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి ట్రీట్మెంట్లో. మిగతా బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ మనకు ఎర్లీగా దొరికితే ఆల్మోస్ట్ 99% క్యూర్ రేట్స్ ఉన్నాయి. ఈ క్యాన్సర్కి సంబంధించి, అంటే క్యాన్సర్ అని కాదు, మిగతాకి సంబంధించి ఇప్పుడు ఏది వచ్చినా ఇది రాకుండా ముందే మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. సో ఈ క్యాన్సర్ రాకుండా కూడా, అంటే ఇది క్యాన్సర్ మీరు అన్నారు సెల్స్ని, క్యాన్సర్ సెల్స్ బాడీలోకి వచ్చి సెల్స్ అన్ని నాశనం చేస్తుంది అని అన్నారు. సో ఈ వైరల్ వల్ల వచ్చే అవకాశమే ఉందంటారా, అసలు వస్తుందా? అన్ని వైరల్ వల్ల రావు, కానీ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా క్యాన్సర్ కాజ్ చేసేది. ఎస్పెషలీ మనం సర్వికల్ క్యాన్సర్, లివర్లో వైరల్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు లివర్ క్యాన్సర్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కరెక్ట్ టైంలో మనము క్యాన్సర్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రివెంట్ కూడా చేయొచ్చు. ఎస్పెషలీ సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి వ్యాక్సిన్, ఇది 100% మీరు అందరు పిల్లలకి 13 నుంచి 16 వయసులో ఉన్న పిల్లలు ఫీమేల్స్ అందరికీ ఇస్తే వాళ్ళకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 98% తగ్గిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఆ క్యాన్సర్ని మనం కంప్లీట్లీ ఎలిమినేట్ చేయవచ్చు. ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఆ పాలు రాకుండా ఉంటే ఆ టైంలో
అంటే గడ్డ కట్టడం అట్లాంటి అయినప్పుడు దాన్ని ఏదో మాకు క్యాన్సర్ వచ్చింది అనేది వాళ్ళకి అవేర్నెస్ లేకుండా పోతుందా, లేకపోతే ఆ టైంలో ఏదైనా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి? లేదు, నిజంగానే ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకు ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్, మిగతా క్యాన్సర్స్కి ప్రెగ్నెన్సీకి పెద్దగా అసోసియేషన్ లేదు, కానీ బ్రెస్ట్ క్యాన్సర్లో మనం జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ మన హార్మోనల్ చేంజెస్కి సెన్సిటివ్ ఉంటాయి. వాటి రిసెప్టార్స్ ఉంటాయి, హార్మోన్ రిసెప్టార్స్ అనేది. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనే దానిలో మనకు ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ వస్తుంటాయి. సో యూజువల్గా ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ కొన్ని చేంజెస్ అవుతాయి, సైజ్ పెరగడం కానీ కొంచెం గడ్డల్లాగా రావడం కానీ అందరిలో ఏం భయం ఉండద్దు. దాన్ని ఏమన్నా డౌట్ ఉంటే మనకు డాక్టర్తో చెకప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది నార్మల్గా ఎవరైనా అంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే జన్యుపరంగా కానీ వంశపారపర్యంగా కానీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే మిగతావి కూడా అంటే షుగర్, బీపీ అట్లాంటివి వంశపారపర్యంగా వస్తూ ఉంటాయి, జన్యుపరంగా వస్తుంటాయి. సో వాళ్ళ ఇంట్లో ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా క్యాన్సర్స్ అటాక్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, కొందరిలో ఉంటుంది. సో ఈ విషయంలో ఏంటంటే చాలామందికి ఏం అపోహ ఉంటుందంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంట్లో పక్కన వాళ్ళకు కూడా రావచ్చని. అట్లా అయితే ఏముండదు. సో క్యాన్సర్ ఈజ్ నాట్ కంటేజియస్. మీరు ఇంట్లో పిల్లల్ని దగ్గరికి తీసుకెళ్లకుండా అట్లా ఏం చేయని అవసరం లేదు. కానీ కొందరికి 100%లో ఓన్లీ 5% పేరెంట్స్ నుంచి పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓన్లీ 5%. 95 ర్యాండమ్గా ఏదో మ్యూటేషన్ అవ్వడం వల్ల క్యాన్సర్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే మనకు ఎవరికన్నా క్యాన్సర్ ఇప్పుడు చాలా యంగ్ ఏజ్లో కూడా వస్తున్నాయి చాలామందికి. 50 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న వాళ్ళల్లో మనకు సపరేట్ ఇప్పుడు జెనెటిక్ కౌన్సిలర్స్ ఉంటారు. సో మీ ఫ్యామిలీ హిస్టరీ, మీ పేరెంట్స్లో, మీ సిస్టర్స్లో, ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ రిలేటివ్స్లో ఎక్కువ క్యాన్సర్స్ ఉన్నాయి అంటే ఆ జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళి దేర్ ఆర్ కొన్ని జెనెటిక్ టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ చేస్తే మనకు క్యాన్సర్ వస్తే మన వచ్చే జనరేషన్కి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది చెప్పగలుగుతాం. క్యాన్సర్కి సంబంధించి మీరు అన్నప్పుడు ఈ టెస్ట్లు అన్నారు కదా, ఈ టెస్ట్లు అసలు ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి? సో దానికి మనకు 2 రకాల టెస్ట్స్ ఉంటాయి, జెనెటిక్ టెస్ట్. ఒకటి ఫస్ట్ మనము ఎక్కడైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన గడ్డను తీసినామో దానిలోనే కొన్ని మార్కర్స్ ఉంటాయి. ఇవి పాజిటివ్ ఉంటే వీళ్ళల్లో జన్యుపరంగా వచ్చే క్యాన్సర్లు ఎక్కువ ఉంటాయి. సో ఈ అన్ని జెనెటిక్ టెస్ట్, మెయిన్ జెనెటిక్ టెస్ట్ అన్ని బ్లడ్ టెస్ట్. సో ఇవన్నీ ఇప్పుడు మనకు రెగ్యులర్గా ఇప్పుడు అన్ని హైదరాబాద్లో ఉండే మేజర్ సెంటర్స్లో మాకు కాంటినెంటల్ హాస్పిటల్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అందులో మీకు జస్ట్ బ్లడ్ టెస్ట్ తీసుకొని దాన్ని జెనెటిక్ టెస్టింగ్ ఎవాల్యుయేషన్ చేసి మీకు ఇమీడియట్గా ఒక 2 వీక్స్ పడుతుంది దాని రిజల్ట్ రావడానికి. 2-3 వీక్స్లో మీకు ఆ రిజల్ట్ ఇచ్చేయగలుగుతారు వాళ్ళు. ముఖ్యంగా మెయిల్స్ అంటే టొబాకో తీసుకోవడం, లేకపోతే స్మోక్ చేయడం, ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. అట్లాంటి వారికి ఆల్రెడీ క్యాన్సర్ వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు ఆ విధంగా చేయడం ద్వారా ఒకవేళ క్యాన్సర్ వాళ్ళకి అటాక్ అయి ఉన్నా కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయకపోవడం వల్ల ఎర్లీ స్టేజెస్ అంటే మనం గుర్తుపట్టినా కూడా సో ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం సర్జరీ చేసినా కూడా వాళ్ళ ప్రాణాలు నిలవలేకపోతున్నాయి. దీనికి రీజన్ ఏమంటారు సార్? దీనికి మెయిన్ రీజన్ మనకు స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నిటితోని మన శరీరం క్యాన్సర్ రావడం కాకుండా మన శరీరం దాన్ని క్యాన్సర్ని ఓడించే శక్తిని కూడా తగ్గిస్తుంది. సో మనకు క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా ఎస్పెషలీ మనకు మౌత్లో అల్సర్స్ వచ్చి దాన్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళందరూ యూజువలీ అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తారు. సో అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ట్రీట్మెంట్ చేసినా దాని అవుట్కమ్స్ మనకు ఎర్లీ స్టేజ్లో ఉన్నంత బాగుండవు. సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవేర్నెస్. మనకు ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇది వస్తే మనకు ఇది వస్తుంది తెలిసినా కూడా చేస్తుంటాం. మీకు ఇప్పుడు సిగరెట్ ప్యాక్ చూస్తే దాని మీదనే ఫస్ట్ దాని ఫ్రంట్లోనే రాసి ఉంటుంది సిగరెట్ స్మోకింగ్ ఈజ్ హజార్డస్ అండ్ ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ అని, అయినా చేస్తారు. సో అందుకే వాళ్ళల్లో ఏమవుతుందంటే వాళ్ళు దే ఆర్ నెగ్లిజెంట్ టువర్డ్స్ దేర్ హెల్త్. కాబట్టి అది ఏమన్నా లోపల ఎర్లీ స్టేజ్లో ఉన్నవాడిని కూడా అట్లే క్యాన్సర్లో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్లో పెయిన్ ఉండదు. మనకు ఒకవేళ ఎర్లీ స్టేజ్లోనే పెయిన్ ఉంటే చాలామంది ఇమీడియట్గా వెళ్ళిపోతారు. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, పొట్టలో ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కానీ, ఓరల్ క్యాన్సర్స్ కానీ వీటిలో నొప్పి అనేది ఉండదు. నొప్పి అనేది ఇది లేక చాలామంది అర్లీగా వెళ్ళారు. అది పెద్దగా అయ్యి పుండు మొత్తం బయటికి కనిపించేంతవరకు అప్పుడు వెళ్ళేసరికి అప్పుడు అడ్వాన్స్లో మనకు ఎంత ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో అంటే సర్జరీస్కి సంబంధించి జనరల్ సర్జన్స్ అయినా సరే వాళ్ళు అంటే 11 kgs గడ్డ తీశారు, లేకపోతే 9 kgs గడ్డ తీశారు. సో అట్లాంటి గడ్డలను కూడా క్యాన్సర్ గడ్డలే అనొచ్చా? అసలు ఆ గడ్డలు అంత
ఫ్రేమ్ అవ్వడానికి దాంట్లో అంటే సెల్స్ సేమ్ అంటే వైరల్గా అవుతున్నాయా, లేకపోతే అసలు ఏ విధంగా అంత ఫామ్ అవుతున్నాయి? లేదు, మోస్ట్ ఆఫ్ ద టైం మీ పెద్ద గడ్డలు 50% ఆఫ్ ద టైం బినైన్. మీకు ఎట్లయితే స్టార్టింగ్లో చెప్పినానో అవి నాన్ క్యాన్సరస్ ఉంటాయి, కానీ అవి జస్ట్ దానించి అది లోపలనే గ్రో అవుతాయి. సో అట్లాంటివి తీసేయడానికి చూడడానికి అంత భయంకరంగా ఉన్నా దాని ఆపరేషన్ అంత కాంప్లికేటెడ్ ఉండదు. అదే సేమ్ మనకు అంత పెద్ద సైజ్ 10 కేజీల క్యాన్సర్ గడ్డ లోపల ఉండే ఆపరేషన్ మాకు యూజువల్లీ రెట్రోపెరిటోనియల్ సార్కోమాస్ అంటాం. అవి చాలా టఫ్ ఉంటాయి, అవి చాలా డిఫికల్ట్, ఆల్మోస్ట్ 10 గంటలు నడిచే ఆపరేషన్స్ కూడా ఉంటాయి అవి. సో మనకు సైజ్ బట్టి అది అంత డేంజరస్ అని చెప్పలేము. మోస్ట్ ఆఫ్ ద టైం అవి మనకు యూజువల్గా చూపించేటివన్నీ ఆర్ బినైన్ పెద్ద ట్యూమర్స్. అవి తీసినా కూడా అది సర్జరీ అంత డిఫికల్ట్ సర్జరీ కాదు. కానీ ఈ రెట్రోపెరిటోనియల్ సార్కోమాస్ అనేటివి అవి మనకు అన్ని ఇంపార్టెంట్ మన పెద్ద రక్త కణాల చుట్టుపక్కల ఉండే క్యాన్సర్ ఏమవుతుందంటే మనకు కంట్రోల్డ్గా పెరిగేది బినైన్. క్యాన్సర్ ఏంటంటే దాని ఇష్టం ఉన్నట్టు పెరిగిపోతుంది. మన రక్త కణాలు లోపలికి అక్కడికి ఇక్కడికి స్ప్రెడ్ అయ్యేసరికి దాన్ని తీయడం ఆపరేషన్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో పెద్దది అన్నదాని అంతరం అది క్యాన్సర్ గడ్డానికి కాదు. ముఖ్యంగా ఈ క్యాన్సర్ వచ్చిన బ్లడ్ వామిటింగ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అంటారు. అసలు అది అంటే క్యాన్సర్ ఎక్కడ ఫామ్ అయినా బ్లడ్ వామిటింగ్స్ అవుతాయా? లేదు, అలా ఏం లేదు. మనకు ఓన్లీ పేగుకి సంబంధించి ఎప్పుడన్నా ఏమన్నా అయితేనే వామిటింగ్స్ వస్తాయి. ఆ పేగు లోకల్కి క్యాన్సర్ ఎంటర్ అయితేనే అది బ్లడ్ వామిటింగ్స్. యూజువలీ మనం బ్లడ్ వామిటింగ్స్ చూసేది నాన్ క్యాన్సరస్ కండిషన్లో, ఏది మనకు బాగా ఆల్కహాల్ తాగి లివర్ పాడయ్యి అందులో మనకు ఈ వారిసెస్ అని ఫామ్ అయ్యి దాంతో బ్లడ్ వామిటింగ్ ఎక్కువ అవుతుంది. ఓన్లీ స్టమక్ క్యాన్సర్లో కూడా రేర్గా బ్లడ్ వామిటింగ్ అవ్వచ్చు. బట్ ఇంకా క్యాన్సర్లో ఎక్కువ బ్లడ్ మెల్లిగా చిన్నగా వస్తుంది, ఇట్లా ఎక్కువ బ్లడ్ రాదు. సో చిన్నగా వచ్చింది మనకు మోషన్ నుంచి బ్లాక్ కలర్ స్టూల్స్ మెలినా అంటాం. సో క్యాన్సర్ రిలేటెడ్ బ్లీడింగ్ అయింది మోస్ట్ ఆఫ్ ద టైం మోషన్ నుంచి వచ్చి బ్లాక్ కలర్ మోషన్ వచ్చేసి అట్లా ఉంటుంది. సో బ్లడ్ వామిటింగ్ క్యాన్సర్ వల్ల అవ్వచ్చు, కానీ ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ క్యాన్సర్కి సంబంధించి ఏ క్యాన్సర్ వచ్చినా మీ టైప్స్ ఆఫ్ 4 సర్జరీస్లో ఏ సర్జరీ చేసినా కూడా సో క్యాన్సర్ పూర్తిగా పోయింది మళ్ళీ రాదు అని డాక్టర్ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాడా? సో క్యాన్సర్ కాన్ఫిడెన్స్ అనేది మనము ఇది పర్సంటేజెస్లో చెప్పుకోవాలి. సో సైన్స్ ఏంటిదంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటాం. అంతే పర్సంటేజెస్లో ఉంటుంది మనకు. ఇట్ ఈస్ నెవర్ 100% ఆర్ నెవర్ 0%. సో అందుకే మనకు ఆ పర్సంటేజెస్లో ఉంటుంది అవుట్కమ్స్. అదే స్టేజ్ 1లో ట్రీట్మెంట్ చేస్తే మీకు ఛాన్సెస్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ 1% 2% ఉంటుంది అని చెప్తాం. అంటే 100 మంది స్టేజ్ 1లో ట్రీట్ చేస్తే అందులో ఒక్కరిద్దరికి రిటర్న్ రావచ్చు. అదే 4వ స్టేజ్లో ట్రీట్ చేస్తే 99 మందికి ఇన్కంప్లీట్ ట్రీట్మెంటే అవుతుంది. సో అట్లా మనకు స్టేజ్ పెరుగుతున్న కొద్దీ యూజువల్లీ 2వ స్టేజ్లో మనకు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ 10-15 వరకు పెరగవచ్చు. అదే 3వ స్టేజ్లో. సో అందుకే అర్లీ స్టేజ్లో తెలియడం, క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అది మన చేతిలో ఉండదు. వచ్చేది ఉంటే అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన చేతిలో ఉండేదల్లా మనం దాన్ని అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ట్రీట్ చేస్తే దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసి దాన్ని రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీకు చెప్పినట్టు అందరు క్యాన్సర్ పేషెంట్స్ మోస్ట్ అట్లీస్ట్ ఫర్ 10 year ఫాలోఅప్ ఉండాలి. ఈవెన్ స్టేజ్ 1లో ఉన్నా కూడా మేము 10 year ఫాలోఅప్ అడ్వైజ్ చేస్తాం. ఎందుకంటే 100 మందిలో ఒక్కరికో ఇద్దరికో రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ వచ్చింది కూడా తొందరగా పట్టుకోవాలంటే మనము ఫాలోఅప్ రెగ్యులర్గా చేసుకోవడం ఇంపార్టెంట్. ముఖ్యంగా మీరు యాంకాలజిస్ట్ సర్జన్ అన్నారు, రోబోటిక్స్ క్యాన్సర్ సర్జన్ అన్నారు కాబట్టి మీకు వచ్చే పేషెంట్లలో మీరు డిఫికల్ట్గా అంటే ఆ పేషెంట్ ఇంకా బతకడు అన్న పేషెంట్ని మీరు ప్రాణాలు పోసిన సిచ్యుయేషన్, డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఏదైనా ఉందా? ఎస్, డెఫినెట్గా మాకు రెండు ఎందుకంటే నేను మెయిన్లీ పేగులది ఇంకా గర్భసంచి గైనకాలజీ క్యాన్సర్స్ ట్రీట్ చేస్తాను కాబట్టి నేను పేగులకు సంబంధించిన 2 ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకుంటాను. ఒకటేమో సివియర్ బ్లీడింగ్తోని వచ్చేసి ఆల్మోస్ట్ బీపీ తక్కువ ఉండి అన్నీ పడిపోయి పేగులు కంప్లీట్గా బ్లాక్ అయ్యి ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీలో వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళు కంప్లీట్లీ క్యూర్ అయిపోయి ఇప్పుడు ఇంకా బాగున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనకు పేగు క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ స్పెసిఫికల్లీ రెక్టమ్ దగ్గర వచ్చినప్పుడు మనకు ఇప్పుడు ఈ పర్మనెంట్ బ్యాగ్ అని పెడతాం, దాన్ని స్టోమా అంటాం. ఎందుకంటే పేగు క్యాన్సర్ చేసినప్పుడు అది కట్ చేసి జాయిన్ చేయాలి. కానీ మనకు మోషన్ కింద ఉండే క్యాన్సర్స్ని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయలేం. అప్పుడు ఇక్కడ పర్మనెంట్ బ్యాగ్ పెడతాం. బ్యాగ్ ఏంటంటే మనకు సోషల్ ట్రామా, మనకు ఆ బ్యాగ్ ఉంటే మోషన్ బయటికి బ్యాగ్ నుంచి పొట్ట నుంచి వస్తే మేము ఎట్లా బతకాలి అని ఉంటుంది.
కానీ దాంతో కూడా ఉండొచ్చు. కానీ అది ఎంతైనా సోషల్ జనాలు ఏమనుకుంటారనే ఉండే దాంతో ఇప్పుడు మేము రోబోటిక్ సర్జరీతోని కొత్తగా ఇంటర్స్ఫింక్ట్రిక్ రిసెక్షన్ అని ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ కింది వరకు ట్యూమర్ని తీసేసి మళ్ళీ జాయిన్ చేసేసినాము. వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ నార్మల్ మోషన్ కింద నుంచే వెళ్ళుకుంటూ వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ ఏ విధంగా ఉండాలంటారు అసలు? సో క్యాన్సర్ సంబంధించి అవేర్నెస్ 2 విషయాల్లో ఉండాలి. ఒకటి, మాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకటి మాకు వస్తే తొందరగా దాన్ని ఎలా పట్టుకోవాలి, మూడోది వచ్చినాక కరెక్ట్ ట్రీట్మెంట్ కోసం ఎవరిని కలవాలి. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ ఉంటారు, ఎవరు మాకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలుగుతారు. సో ప్రివెన్షన్కి మనకు క్యాన్సర్ కాజ్ చేసేవి అవాయిడ్ చేయాలి. దానిలో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్మోకింగ్ అండ్ టొబాకో. ఈ గుట్కాలు ఇవి చూ చేయడం ఆపేసి బీడీ సిగరెట్లు తాగడం ఆపేసేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అది. నెక్స్ట్, ఆల్కహాల్ కన్జంప్షన్ కంట్రోల్డ్గా ఉండాలి. కంప్లీట్లీ అవాయిడ్ చేయాలని ఎవ్వరు చెప్పరు మీకు, బట్ కంట్రోల్డ్గా ఉండి లిమిటెడ్, మనం సోషల్ డ్రింకింగ్ అంటాం, అప్పుడు ఇప్పుడు మనకి ఏదన్నా ఫంక్షన్కి పోయినప్పుడు తాగొచ్చు అట్లా అంటే ఓకే. మూడోది, మనం తినే డయట్ ఇప్పుడు లాట్ ఆఫ్ వెస్టర్నైజేషన్ అవుతుంది. మనం చాలా చిరుతిండ్లు తింటుంటాం. సో రెడ్ మీట్ అంటాం మనము, అవన్నీ కంట్రోల్డ్గా బ్యాలెన్స్ డయట్, మనకు వైటమిన్స్ మినరల్స్ అన్నీ హెల్తీ ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్. నాలుగోది, మంచి ఎక్సర్సైజ్ చేయడం. కనీసం వారానికి 5 రోజులు 30 నిమిషాల ఎక్సర్సైజ్ చేయగలిగితే సిగ్నిఫికెంట్ మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయని. సో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది, మనము క్యాన్సర్ వచ్చినా తొందరగా దాన్ని ఎలా పసిగట్టాలనేది తెలుసుకోవడానికి స్క్రీనింగ్ అని అంటాం. సో ఈ స్క్రీనింగ్ ప్రతి క్యాన్సర్కి వేరే వేరే ఉంటుంది. సో మనం యూజువలీ ఓన్లీ మోస్ట్ కామన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అడ్వైజ్ చేస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ అని అంటాం. దానిలో చిన్న ఎక్స్రే, అది 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ 2 సంవత్సరాలకు ఒక్కసారి మ్యామోగ్రామ్ చేసుకుంటే సరిపోతుంది. అది మనకు కనిపించని ఫీల్ అవని ట్యూమర్స్ని కూడా చెప్పగలుగుతుంది. సర్విక్స్ క్యాన్సర్కి చిన్న ప్యాప్స్మియర్ అని అక్కడ సర్విక్స్ దగ్గర నుంచి టెస్ట్ ఇస్తాం. అది ప్రతి 30 ఏళ్ళు దాటిన మహిళ 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ లాంటివి చేసుకోవాలి. 50 ఏళ్ళు దాటిన ప్రతి మగవాళ్ళు ఆడవాళ్ళు కొలనోస్కోపీ ఒకసారి చేసుకుంటే నెక్స్ట్ 15 నుంచి 20 ఏళ్ళలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఇంకా తగ్గిపోతాయి మొత్తానికి. మగవాళ్ళల్లో పిఎస్ఏ అని చిన్న రక్త పరీక్ష ఉంటుంది, ప్రాస్టేట్ క్యాన్సర్. సో జనరల్గా అండ్ ఓరల్ క్యాన్సర్స్కి మనకు చిన్న పుండున్న రెగ్యులర్గా డెంటిస్ట్కి కలవడం. సో ఇలాంటివి చిన్న చిన్న మనకు ఈ 4-5 క్యాన్సర్లే మనకు ఇండియాలో మోస్ట్ కామన్. ఆల్మోస్ట్ 70-80% మందికి ఇవే క్యాన్సర్లు ఉంటాయి. సో వీటిని అర్లీగా డిటెక్ట్ చేసుకునేకి ఈ 4-5 మహిళల్లో ఈ 2-3 టెస్టులు, మగవాళ్ళల్లో ఈ 2-3 ఆ పర్టికులర్ వయసు దాటిన వాళ్ళు ఇవి రెగ్యులర్గా చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చాలా సింపుల్, వెరీ చీప్ టెస్ట్. మనకు జస్ట్ అవేర్నెస్ ఉండాలి. మూడోది, క్యాన్సర్ రాగానే మనం ఎక్కడికి వెళ్ళాలనేది. ఎందుకంటే క్యాన్సర్తోని ఇబ్బందులు ఏమవుతుందంటే దానికి ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పుడు. సో అందుకే అండ్ అంతటా యాక్సెస్ కూడా లేదు మనకు. ఇప్పుడు పెద్ద సిటీ హైదరాబాద్ లాంటి సిటీలోనే ప్రాపర్ ఇప్పుడు మెల్లిమెల్లిగా మనకు చిన్న టౌన్లలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా మెల్లిమెల్లిగా ఇప్పుడు కొంచెం కొంచెం వస్తుంది. సో మనకు బెస్ట్ క్యాన్సర్ ట్రీట్ చేయడానికి డాక్టర్ ఎవరంటే, మనకు క్యాన్సర్లలో 2 రకాలు, మెయిన్గా 2 రకాలుగా డివైడ్ చేయవచ్చు. బ్లడ్ క్యాన్సర్ అంటాం. రెండోది సాలిడ్ ఆర్గన్స్, అంటే మనకు బ్రెస్ట్ కానీ ఏదో ఇట్లా ఆర్గన్స్కి వచ్చే క్యాన్సర్. సో యూజువలీ రక్తానికి వచ్చే క్యాన్సర్లో ఆపరేషన్ రోల్ ఏముండదు. సో అందులో ఒక మంచి కరెక్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ని కలవడం చాలా ఇంపార్టెంట్. అదే ఈ గడ్డలలో వచ్చే క్యాన్సర్కి ఇప్పుడు ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయంటే దానిలో కూడా సర్జికల్ ఆంకాలజిస్ట్ కూడా స్పెషలైజ్ చేస్తున్నారు. సో అట్లా రెగ్యులర్గా అదే క్యాన్సర్ని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ని కలిస్తే మనకు బెస్ట్ అవుట్కమ్స్ ఉంటాయి దాంట్లో. రైట్, చూసారు కదండి. మొత్తం మీద క్యాన్సర్ రాగానే అమ్మో మా క్యాన్సర్ వచ్చింది మేము చనిపోతాం అని భయపడకుండా, అంటే పూర్వపు రోజుల్లో ఆ విధంగా ఉంది, బట్ ఇప్పుడు మాత్రం అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్గా సర్జరీస్ వచ్చాయి. ఫస్ట్ ముఖ్యంగా క్యాన్సర్ రాగానే ఎర్లీ స్టేజ్లో ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఆటోమేటిక్గా మనం ఆ క్యాన్సర్ నుంచి జయించగలుగుతాం. ముఖ్యంగా క్యాన్సర్లో భయం, క్యాన్సర్ వచ్చింది అనగానే మనం భయపడిపోతే మాత్రం చాలా వరకు బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏ క్యాన్సర్ వచ్చింది అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయించుకొని దానికి సంబంధించిన టెస్ట్లు, దానికి సంబంధించిన సార్ చెప్పినట్టు ఒక్కో పాట్కి ఒక్కో క్యాన్సర్ టైప్ టెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ చేయించుకోవడం ద్వారా కూడా తొందరగా క్యాన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొకటి, చాలా వరకు ఈ రోజుల్లో
మహిళలు క్యాన్సర్కి సంబంధించి మనం అనుకున్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, చాలామంది బాధపడుతున్నారు. దీనికి సంబంధించి సార్ చెప్పినట్టు ఎర్లీ స్టేజ్లోనే అంటే ఒక వ్యాధి రాకుండా వ్యాక్సిన్స్ కూడా వేసుకోవచ్చు అని చెప్పారు. ఆ వ్యాక్సిన్స్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా క్యాన్సర్లో మనం చేయాల్సింది అవేర్నెస్కి సంబంధించి ఏంటంటే క్యాన్సర్ వచ్చింది అనగానే దాన్ని ఫైండ్ అవుట్ చేసి వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళడం, దాని ద్వారా మనం క్యాన్సర్ని జయించగలుగుతాం. మొత్తం మీద ఇది ఇవాల్టి ఆరోగ్యమే మహాభాగ్యం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.